శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరి మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనము. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, మోషే చెల్లెలు అయినటువంటి మిరియాము ఒక ప్రవక్తి. అంటే ఆమె ఒక ప్రవక్తిగా గుర్తింపు పొందుకుంది. అయినా కూడా ఆమెకు కుష్ఠరోగం ఎందుకు వచ్చింది? ఆమె 7 రోజులు పాలెముల యొక్క వెలుపల ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఎందుకంటే దేవుడు మోషే గారి అన్న అయినటువంటి అహరోనును కూడగద్దించాడు. అవును, ఎందుకంటే పనికి మాలిన మాటలు వారు మాట్లాడారు కాబట్టి, వారికి సంబంధం లేనటువంటి వాటిల్లో తలదూర్చుకారు కాబట్టి. అంతేకాదు, దేవుడు కోరుకున్నటువంటి తన సేవకుని పట్ల వారు అసభ్యకరంగా మాట్లాడారు. నిజానికి వారిని దేవుడు తన సేవ చేయించుకోవటానికి పిలుచుకున్నాడు. కానీ వాళ్ళు కూడా వంకలు పెట్టుకొని సాకులు చెప్తున్నారు. వారి మాటలు దేవునికి కోపం తెప్పించాయి. ఇంకా లోతుగా చెప్పాలంటే వారి మాటలు దేవునికే బుద్ధి జ్ఞానం లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అవును, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకోవడం ద్వారా వాళ్ళు గుసగుసలాడుతున్నారు. వారు మోషే చేత మాత్రమే యెహోవాను ఆలకిస్తాడా, మా మాట ఆలకించడా అన్నట్లుగా పలికారు ప్రియులారా. అయితే దేవుడు వారి మాటలు విని గద్దించి వారిని శిక్షించాడు. దేవుడు తాను కోరుకున్నటువంటి మోషే పక్షాన వాదిస్తూ ఉంటున్నాడు. అందుకే అన్నాడు, నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైనటువంటి వాడు అని. ప్రియులారా గమనించండి. అందుకే మోషే భూమి మీద ఉన్నటువంటి వారందరిలో కూడా సాత్వికుడిగా పిలువబడ్డాడు. నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీకు భయం లేదా అని కూడా బదిలిచ్చాడు. ప్రియ సహోదర సహోదరులారా, మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటాడు. సందర్భోచితంగా మాట్లాడాలి. వ్యర్థమైన మాటలు మన నాలుక ద్వారా రాకుండానట్లుగా భద్రపరచుకోవాలి. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరి పట్ల తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన క్రియలకు బిడ్డలు వెళ్ళకుంటున్నట్లుగా నీ యందు భయభక్తులు కలిగి ఉండటకు సహాయం చేస్తానని శ్వాసగా నమ్మచ్చు. చిన్న ప్రార్థనలు మా రక్షకుని యేసయ్య నంబట అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.